ఆ యువ నాయకుడి పేరు చెబితే ప్రత్యర్థులకు హడల్. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆ నగరంలో జనసేన పార్టీ తరఫున గెలిచిన ఏకైక కార్పొరేటర్ ఆయన. ఎన్ని బెదిరింపులు వచ్చినా పార్టీని వీడలేదు, ఎన్ని ప్రలోభాలు పెట్టినా జనసేన జెండాను వదిలిపెట్టలేదు. పవన్ కళ్యాణ్ను దైవంలా భావించే ఆ నాయకుడికి కూటమి ప్రభుత్వంలో కీలక పదవి దక్కనుందా? ఇంతకు ఎవరా నేత? మలగా రమేష్. ఈ పేరు ఏపీలోని జన సైనికులకు పరిచయమక్కర్లేని పేరు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంగోలులో జనసేన నుంచి గెలిచిన ఏకైక కార్పొరేటర్గా సంచలనం సృష్టించారు. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్కు వీరాభిమాని అయిన మలగా రమేష్ జనసేన ఆవిర్భావం నుంచి పవన్ వెంట నడుస్తున్నారు. ఒంగోలులో పార్టీని బలోపేతం చేయడంలో రమేష్ది కీలక పాత్ర. వందల మంది కార్యకర్తలను పార్టీలో చేర్పించారు. పార్టీ తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. నగర వ్యాప్తంగా మంచి పేరున్న నాయకుడు కావడం, ప్రజా సమస్యలపై పోరాడే తత్వముండడంతో ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంగోలులో జనసేన నుంచి గెలుపు జెండా ఎగురవేసి రాష్ట్రం మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నారు. కార్పొరేటర్గా గెలిచిన రమేష్ను వైసీపీ ఎంతగా ప్రలోభ పెట్టినా లొంగలేదు, బెదిరింపులను లెక్క చేయలేదు. జనసేనలోని రమేష్ బలంగా కొనసాగుతూ వచ్చారు. తన డివిజన్లోనే కాదు, ఒంగోలు నగరంలో సమస్య ఎక్కడ ఉంటే అక్కడ మలగా రమేష్ ప్రత్యక్షంగా పోరాటం చేశారు. అనేక ప్రలోభాలను, ఒత్తిళ్లను తట్టుకొని నగరంలో జనసేన తరపున బలంగా నిలబడ్డారు. కౌన్సిల్లో సైతం ప్రజా సమస్యలపై గొంతెత్తి జనసేనపై ప్రజలకు నమ్మకాన్ని కలిగేలా చేశారు. మలగా రమేష్ ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు. ప్రజా బలంతోనే కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీని వీడలేదు. ఇటువంటి నమ్మిన బంటులకు కూటమి ప్రభుత్వంలో పెద్దపీట వేస్తే పార్టీ బలోపేతమవుతుందని కూటమి శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. సుదీర్ఘ కాలం నుంచి జనసేనను అంటిపెట్టుకుని ఉన్న మలగా రమేష్ లాంటి నేతలను ఒంగోలు నగర మేయర్గా కానీ లేదంటే ఉడా చైర్మన్గా కానీ చేయాల్సిన బాధ్యత జనసేన అధిష్టానంపై ఉందని జన సైనికులు అభిప్రాయపడుతున్నారు. ఒంగోలు నగర అధ్యక్షులు షేక్ రియాజ్తో పాటు ప్రస్తుతం ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు మలగా రమేష్ మంచి సన్నిహితుడని చెప్పాలి. 38వ డివిజన్ కార్పొరేటర్గా 40 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైన్స్ వేయించారు. ప్రస్తుతం తన డివిజన్లో పార్కు నిర్మాణాన్ని చేపడుతున్నారు. కౌన్సిల్లో నా దేవుడు పవన్ కళ్యాణ్ సాక్షిగా అంటూ ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక కార్పొరేటర్గా మలగా రమేష్కు పేరుంది. మలగా రమేష్ అని నేను డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం, విధేయతను కలిగి ఉండనని, భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని, సమైక్యతను కాపాడగలనని, నేను సేకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడినై నిర్వర్తించగలని దైవసాక్షిగా మరియు ఆ దేవుడి పవన్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. గెలవడం మాత్రమే కాదు, గెలిచిన తర్వాత ప్రభుత్వ వేధింపులు, బెదిరింపులు, ప్రలోభాలను లెక్క చేయకుండా పార్టీ జెండా కోసం పనిచేసే నాయకులు ఏ పార్టీలో అయినా సరే అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో జనసేన తరపున మలగా రమేష్ కూడా ఒకరు. మరి కూటమి ప్రభుత్వంలో మలగాకు ఎలాంటి పదవి దక్కనుంది? మలగా రమేష్ పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అన్నది వేచి చూడాలి.